ఈ సెషన్లో మనం పవర్ బిఐలో లాజికల్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఈ లాజికల్ ఫంక్షన్స్ అనేటివి మెయిన్గా ట్రూ ఆర్ ఫాల్స్ ఒక కండిషన్ పెడతాం. ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా అనే దాని మీద డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మెయిన్గా. మరి అందుకనే వీటిని లాజికల్ ఫంక్షన్స్ అంటాం. లాజిక్ బేస్ మీద ఇవి డేటాని మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. డేటాని కండిషనల్గా మనం ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫస్ట్ మనకి అండ్ ఆర్ నాట్ అనేటివి ఉన్నాయి. అండ్ ఆర్ నాట్. ఈ అండ్ ఆర్ నాట్ అనేటివి అండ్ అనేది మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ దాని లోపల ఇచ్చిన కండిషన్స్ అన్నీ కూడా మనకి ట్రూ అయితే దెన్ ఇట్ విల్ రిజల్ట్స్ ట్రూ. ఆర్లో వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంటే వన్ కండిషన్ ట్రూ అయినా సరే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఏదో ఒక కండిషన్, అన్నీ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. నాట్ అంటే రివర్స్ అనమాట. ట్రూ అయితే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ వస్తుంది. ఈ సింపుల్గా ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఈ మూడు అండ్ ఆర్ నాట్ బేసిక్గా. సో నేను ఇక్కడ కోర్స్ దీనికి ఫస్ట్ ఒక స్టూడెంట్స్ డేటాని తీసుకోవడం జరిగింది. ఈ స్టూడెంట్స్ డేటా నేను ఇక్కడ రీనేమ్ కూడా చేస్తున్నాను. దాన్ని రీనేమ్ ఇట్ యాజ్ స్టూడెంట్. మరి ఇది మీరు ఎక్సెల్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ స్టూడెంట్ అనేది ఎక్సెల్లో ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడే మీరు రీనేమ్ ఇచ్చేస్తే సరిపోయిద్ది. యాక్చువల్గా సపోజ్ రీనేమ్ స్టూడెంట్, అదే అక్కడ కూడా వచ్చింది. లేదంటే స్టూడెంట్స్. మరి ఎక్సెల్లో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, ఇట్లా సైన్స్ మార్క్స్, ఇట్లా 4 రకాల సబ్జెక్ట్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 రకాల సబ్జెక్ట్స్ ఇచ్చాను. మనకి టోటలు, యావరేజీ, రిజల్ట్, పాస్ ఆర్ ఫెయిలా, ప్లస్ గ్రేడు, ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, బేసిక్గా దీన్ని అయితే తీసుకున్నాను. దీంట్లో డేటా ఆ విధంగా నేను చెప్పిన విధంగా ఎంటర్ చేయండి. మీ ఇష్టం, మీ ఇదే నెంబర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చిన మార్క్స్, ఇవన్నీ నేమ్స్, ఇవన్నీ ఇచ్చుకోండి. మొత్తానికి డేటా ఇలా ఉండాలి. స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేమ్, కొన్ని సబ్జెక్ట్స్. ఓకే, దాన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్సెల్ మనకి వర్క్ బుక్ని తీసుకోవడం జరిగింది. అదే ఇక్కడ మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఈ టేబుల్లో నేను నాకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ యాడ్ చేస్తాను. స్టూడెంట్ నెంబర్, తర్వాత స్టూడెంట్ నేమ్, ఈ సమ్ అనేది తీసేయండి, వాటికి టోటల్ అవసరం లేదు మనకి. డోంట్ సమ్మరైజ్. అండ్ తెలుగు మార్క్స్, ఇక్కడ కూడా డోంట్ సమ్మరైజ్, ఎందుకంటే వాటి తెలుగు అందరి మార్క్స్ టోటల్ మనకు అవసరం లేదు కదా. వాళ్ళ సబ్జెక్ట్స్ మార్క్స్ టోటల్ వస్తే చాలు. అందరి తెలుగు మార్క్స్ టోటల్ మనకి ఎక్కడ అవసరం ఉండదు. అండ్ సైన్సు, లేదంటే తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్ ఇలా పెట్టడం జరిగింది. ఈ సమ్మరీ మొత్తం వీటికి సమ్ అనేది తీసేయండి. డోంట్ సమ్మరైజ్ and don't summarize and then don't summarize. మరి ఇవే ఎందుకు తీసుకున్నాం, మిగతా వాటిలో చేయకూడదంటే ఇక్కడ క్లియర్గా అన్ని ఫంక్షన్స్ మనం అప్లై చేసేదానికి అవకాశం ఉండేది కాబట్టి ఇలా మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం. మీరు వీటి యొక్క వాల్యూస్కి
మీరు సైజు ఈ బోల్డ్ ఇవి కావాల్సి ఉంటే పెట్టుకోండి. అండ్ కాలం హెడర్స్ కూడా మీరు బోల్డ్ ఈ సైజు ఇవి పెట్టుకోండి. కలర్ కావాల్సి ఉంటే మార్చుకోండి. ఓకే, గుడ్. ఇప్పుడు మనకి కావాల్సిన ఫంక్షన్ ఏంటి ఇక్కడ? లైక్ అండ్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ అంటే అన్ని కండిషన్స్ ట్రూ అయితే దెన్ ఇది మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే ట్రూ అనేది రిటర్న్ చేయదు. సో దానికి ముందర మనం ఏం చేస్తామంటే అండ్ ఆర్ నాట్ వాడబోయే ముందర నేనేం చేస్తున్నానంటే లైక్ ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ కూడా కావాలి. అవి కూడా నేను తీసుకుంటున్నాను. న్యూ కాలం తీసుకుంటున్నాను ఈ స్టూడెంట్లోకి. దాని పేరు నేను టోటల్ అని ఇస్తాను. టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి టోటల్ అండి? స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు ప్లస్ స్టూడెంట్ ఆఫ్ అంటే ఇంగ్లీష్ ప్లస్ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ ప్లస్ స్టూడెంట్ ఆఫ్ మ్యాథ్స్. సో వీటిలన్నిటిని కలిపితే మనకి టోటల్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ టోటల్ కాలంను కూడా టేబుల్కి యాడ్ చేయండి. ఈ సమ్మరీ కూడా ఇక్కడ కూడా అవసరం లేదు. డోంట్ సమ్మరైజ్. ఓకే, వీటి కరస్పాండింగ్ సబ్జెక్ట్స్ యొక్క వీళ్ళకి టోటల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ యావరేజ్ కూడా తీసుకుందాం. సో ఐఎమ్ టేకింగ్ అగైన్ న్యూ కాలం. మనకి యావరేజ్ అంటే ఎలా వస్తుంది? యావరేజ్ లేదంటే ఏవిజీ అని పెట్టుకుంటాం. ఏవిజీ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ టోటల్ బై ఎన్ని మార్క్స్? ఎన్ని ఉన్నాయి? 4 మార్క్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మార్క్స్ కాదు, బై 4 సబ్జెక్ట్స్. సో అది యావరేజ్గా మనకి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద యావరేజ్ ఫీల్డ్. దట్ ఆల్సో ఐఎమ్ యాడింగ్ హియర్. చూడొచ్చు మీకు ఈ ఫంక్షన్స్ వచ్చిన రిజల్ట్ చూడ పాయింట్లో వచ్చింది. ఈ పాయింట్స్ అవసరం లేదు అనుకుంటే మీరు ఈ లైక్ ఇక్కడ ఫార్మాట్లో కానీ ఇక్కడ జనరల్ అని ఉంది. మీరు లైక్ ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ కావాల్సి ఉంటే ఇవి తగ్గించేయచ్చు. ఆటో అని ఉంది. ఆటో కాకుండా మనం వీటిల్ని యావరేజ్కి సో ఈ పాయింట్ తర్వాత ఉన్నవి పోయాయి. ఓకే, ఇప్పుడు మనకేంటి? పాసా ఫెయిలా అనేది కావాలి. పాసా ఫెయిలా కావాలి అంటే వీళ్ళంతా కూడా తెలుగు, ఇంగ్లీష్, సైన్సు, మ్యాథ్స్లో మనకి ఏమై ఉండాలి? వీళ్ళందరూ కూడా 35 కానీ అంతకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకో ఉండాలి.
అప్పుడు పాస్ అని రావాలి మనకి. సో నేనేం చేస్తున్నానంటే న్యూ కాలం తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, పాస్ ఆర్ ఫెయిల్ అని ఇస్తాను. పాస్ ఆర్ ఫెయిల్ ఈజ్ ఈక్వల్ టు అండ్ అంటాను, ఏఎండి అండ్ బ్రాకెట్లో. ఇప్పుడు చూడండి, చెక్ వెదర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ. నేను ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఇచ్చాడు చూద్దాం, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందో. స్టూడెంట్ ఆఫ్ తెలుగు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా స్టూడెంట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా ఇక్కడ చూడవచ్చు మీరు ఆ రెండిటికే ఇది అండ్ అనేది 2 ఆర్గ్యుమెంట్సే మెయిన్గా ఇక్కడ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఓకే, ఈ రెండిటి మీదనే ఇద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఎంటర్ ప్రెస్ చేద్దాం పాస్ ఆర్ ఫెయిల్కి. అంటే అన్ని సబ్జెక్టులకి మనకి పాస్ ఆర్ ఫెయిల్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ రాదు. ఓకే, నేను ఈ రెండిటికే తీసుకుంటున్నాను, ఈ రెండింటిని ఇక్కడ యాడ్ చేస్తాను. పాస్ ఆర్ ఫెయిల్ చూడండి, ఇది ఫాల్స్. ఈ రెండిట్లో ఈ 2 సబ్జెక్టుల్లో ఇది 34 ఉంది, ఇది కూడా ఫాల్స్, ఇది 33 ఉంది, అండ్ ఇది ట్రూ. ఈ 2 కూడా 35 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇది ఫాల్స్, ఇక్కడ 34 ఉంది, ఇది కూడా ఇక్కడ 34 ఉంది, ఇది ట్రూ. ఈ 2 కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ 2 కూడా ట్రూ, అండ్ ఇవి కూడా ట్రూ, ఇది కూడా ట్రూ. మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్, వీటి పరిస్థితి ఏంటి అనేది మనం చెక్ చేయాలి. ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సపోజ్ నేను ఐ విల్ ట్రై విత్ అంటే నాట్ ఓన్లీ దిస్, మనం లైక్ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్సే తీసుకుంటుంది. 4-5 ఆర్గ్యుమెంట్స్ అంటే ఓకే, ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్సే తీసుకుంటుంది. అండ్ లోపల ఇంకొక అండ్ ఇస్తారండి, ట్రై చేద్దాం ఇట్లా. అండ్ ఫస్ట్ ఇదంతా ఏంటి, ఈ 2 పాస్ ఆర్ ఫెయిల్ అనేటివి వస్తున్నాయి. అండ్ లోపల అండ్ అని వాడాను ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా, కామా ఇప్పుడేంటి సైన్స్ని చెక్ చేద్దాం. సైన్స్, స్టూడెంట్ ఆఫ్ సైన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇవి జాగ్రత్తగా ఇవ్వాలి, కామాలు బ్రాకెట్లు ఇవన్నీ కూడా. సో ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎటు ఆల్రెడీ ఫాల్స్ ఉన్నటివి ఫాల్సే వచ్చేస్తాయి, ట్రూ రావు, ఎందుకంటే ఆల్రెడీ వాడు ఇక్కడ ఫెయిల్ అయి ఉన్నాడు. ఆ తర్వాత ఓకే, ఇంకా మనకి ఏం రావాలి, మ్యాథ్స్ రావాలి. నేను ఇంకొక అండ్ కూడా పెడతానండి. అంటే ఈ అండ్లో వచ్చిన రిజల్ట్స్ మొత్తం ఒక ఎత్తు, అంటే ఇది ట్రూ ఆ ఫాల్సా వచ్చేస్తుంది. ఇది మొత్తం ఈ 2 అండ్లలో వచ్చింది. రెండో టెస్ట్ లాజికల్ టెస్ట్ 1 అనేది ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది తెలిసిపోయింది. ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాథ్స్, స్టూడెంట్ ఆఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. అప్పుడే ఇది ట్రూ అనేది రిటర్న్ చేయాలి అనేది నా ఉద్దేశం. చూడండి ఎట్లా ఉన్నాయి. మామూలు మీరు ఇక్కడ ఉండే మార్క్సే కాకుండా ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినట్టు ఫెయిల్ అనేవి వస్తాయి. వీటిల్లో ఒకవేళ ట్రూ అయినది అనుకోండి, పాస్ అయినది, ఇక్కడెక్కడా కూడా మనం 35 కానీ అంతకంటే తక్కువ ఇయ్యలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా 30నో ఈ ట్రూ ఉన్న దగ్గర మనం ఇక్కడ మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ 30 అట్లా ఇచ్చామనుకోండి. అలా ఎలా ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్తున్నాను,
లైక్ ఇక్కడ ఎవరికి కిరణ్ అనేవాడికి నేను ఇది ట్రూగా ఉన్నాడు. కిరణ్ అనేవాడికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సైన్స్లో తగ్గించేస్తాను. కిరణ్ సైన్స్ ఇప్పుడు నేను ఇక్కడ 30 అని ఇస్తాను. ఏమిచ్చాను? 30 అని ఇచ్చాను. సేవ్ చేసుకుంటాం. సేవ్ చేయండి. ఇక్కడికి రండి. అక్కడ మారింది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ స్టూడెంట్లోకి వచ్చి మీరు రీఫ్రెష్ డేటా అనాలి. అంటే అక్కడ నుంచి లోడ్ చేసిన డేటా మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ కావాలి. ద కీ డి నాట్ మ్యాచ్ ఎనీ రోస్ ఇన్ ద టేబుల్. అంటే మనం ఈ పేర్లు ఇవన్నీ మార్చేసామండి. అందుకని అక్కడ కూడా పేర్లు మార్చేసాం. అందుకని అంటే ఇక్కడ షీట్ నేమ్ మార్చాము. ఇవన్నీ చేసాం కాబట్టి మనకి ఆ ఎర్రర్ రావడం జరుగుతుంది. ఇదేంటిది? షీట్ 1 మళ్ళీ రీనేమ్ టు షీట్ 1 అని ఇద్దాం. ఇట్లానే ఉంచేద్దాం. చూద్దాం. ఇక్కడ నేమ్ మార్చిన పర్లేదు కానీ అక్కడ మారిస్తే అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఓకే, రీఫ్రెష్ డేటా. ద కీ did not match rows in the table. రీఫ్రెష్ కావటం లేదు. అది మనం చేంజ్ చేయకుండా ఉండాల్సింది. ఓకే, ఎనీవే ఆ విధంగా చేస్తే మాత్రం మీకు ఇలా వస్తుంది. మీరు కావాల్సింటే రీలోడ్ చేసుకోండి దీన్ని. అంటే దీన్ని క్లోజ్ చేసి రీలోడ్ చేయండి. అప్పుడైనా మీకు తెలుస్తుంది. ఇది మొత్తానికి ఇక్కడ అండ్ ద్వారా మనం చేసింది పాస్ ఆర్ ఫెయిల్, ట్రూ ఆర్ ఫాల్స్ అని మాత్రమే మనం పెట్టుకోగలిగాం. ఓకే, ఇప్పుడేంటి? లైక్ నేను ఏం చేయాలంటే ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్, ట్రూ ఆర్ ఫాల్స్ అని వచ్చింది. బట్ పాసు ఫెయిలు అనేది కావాలండి. అది వేరే, అది ఇఫ్ కండిషన్ ద్వారా చేసుకుంటాం. మరి ఇప్పుడు అండ్ అని వాడాం. అలా కాకుండా ఏ ఒకటైనా ట్రూ అయితే చాలు అనుకున్నప్పుడు ఆర్ పెడతాం. ఆర్ పెడితే అన్నిటిలో కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే 35 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు చూడండి ఒక్క చోట ఆర్ పెడితే చాలు అన్ని ట్రూలు వచ్చేస్తాయి. నాకు తెలిసి ఆర్ చూడండి అన్ని ట్రూలు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? వీళ్ళ సబ్జెక్టుల్లో ఏ ఒక్కడైనా సరే 35 కంటే 35 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నారు. వీడొక్కడే 34 ఉన్నాడు. ఏ ఒక్కడైతే తక్కువ ఉంటే వాడికి మాత్రమే మనకి తీసుకోదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 33 వీడొక్కడే ఉన్నాడు. ఇక్కడ 34 వీడొక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ 35 కంటే ఎక్కువ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అన్నీ కూడా ట్రూలు అయిపోతాయి. ఎందుకు? ఆర్లో ఏ ఒక్క కండిషన్ అయినా సరే ట్రూ ఉంటే అది ట్రూగా పరిగణిస్తుంది అనేది మనకి ఇక్కడ లాజిక్. మీరు నాట్ ఆర్ నాట్ అని ఇవ్వండి. సో syntax for not is not correct. Or not లేదంటే ఇట్లా పెడదాం. ఇప్పుడు చూడండి, అంటే మామూలుగా ఆర్ అనేది ట్రూ తీసుకొచ్చింది ఇంతకు ముందర ఏ సబ్జెక్టులో అయినా సరే. దాని ముందర నాట్ పెట్టామనుకోండి, నాట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ అని అర్థం. సో ఇప్పుడు ఏమైంది? మనకి అన్నీ కూడా ఫాల్స్లు వచ్చేసాయి. అదే ఇక్కడ నాట్ తీసేస్తే అన్ని ట్రూలు వస్తాయి.
రివర్స్ మీనింగ్. ఒకవేళ ఇక్కడ అన్ని ఫాల్స్లు ఉంటే ఆర్ ద్వారా, అప్పుడు సపోజ్ ఇక్కడ ఆర్ తీసేసి అండ్ పెడతా. అండ్ పెడితే ఒరిజినల్గా మనకి ట్రూలు ఎక్కడున్నాయో ఫాల్స్లు ఎక్కడున్నాయో అట్లా మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ట్రూ ఉన్నది, ఇక్కడ ఇవన్నీ ట్రూలుగా ఉన్నాయి, మిగతా అన్ని కొన్ని ఫాల్స్లుగా ఉన్నాయి. ఇప్పుడు నాట్ అని ఇక్కడ పెడతారండి. ఇప్పుడు మీరు గమనించండి, ఫాల్స్లు ఉన్న చోటంతా కూడా ట్రూలు వస్తాయి, ట్రూ ఉన్న చోటంతా ఫాల్స్లు వస్తాయి. గమనించారా? ఇవి ట్రూలు అయిపోయాయి. ఇది యాక్చువల్గా ట్రూ, కానీ ఇది ఫాల్స్ వచ్చింది. అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు 35 కానీ అంతకంటే ఎక్కువ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఫాల్స్, ఎందుకంటే దాని ముందర నాట్ అని పెట్టడం జరిగింది. రివర్స్ మీనింగ్లో వస్తుంది. ఇది ఇక్కడ లాజిక్. మరి ఇంకా మనం చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ లైక్ మనం ఇఫ్ కండిషన్ చెప్పుకోవాలి. ఇఫ్ కండిషన్, ఈ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏగర్, ఈ రెండు కూడా సిమిలర్గా వర్క్ అవుతాయి. బట్ ఇది క్యాల్కులేషన్ బేస్ మీద కండిషన్ని చెక్ చేసుకుంటుంది. మెయిన్గా మనం ఈ ఇఫ్ని వాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇఫ్ కండిషన్ ద్వారా మనకి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ కాదు, పాస్ ఆ ఫెయిలా. ఇక్కడ ట్రూ ఉన్న చోటంతా పాస్ అని, ఇక్కడ ఉన్న చోటంతా ఫెయిల్ అని ఇట్లా రావాలి అనుకుందాం. సో ఇదంతా తీసేస్తాను. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పారామీటర్స్ కానీ ఇవి ఇట్లానే ఇవ్వాలి, బ్రాకెట్స్, కామాలు ఇవన్నీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లైక్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది నాకు రావాలి. ఇఫ్ అంటాం. ఇఫ్ ఇక్కడ చూడండి, లాజికల్ టెస్ట్, రిజల్ట్ ఇఫ్ ట్రూ, రిజల్ట్ ఇఫ్ ఫాల్స్. ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. లాజికల్ టెస్ట్ అంటే మనం టెస్ట్ పెడతాం. సపోజ్ స్టూడెంట్ ఆఫ్ తెలుగు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇది కండిషన్. టెస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈడు అది ట్రూ అయితే ఏంటి, ట్రూ అయితే పాస్ అని రావాలి, ఫాల్స్ అయితే ఫెయిల్ అని రావాలి. ఇది నా యొక్క ఉద్దేశం. సో చూడండి, మీకు అన్ని పాసులు వచ్చాయి, ఒక్క చోట ఫెయిల్ వచ్చింది. ఎందుకు? వీడు తెలుగులో మార్క్స్ 35 కంటే తక్కువ ఉన్నాయి, అందుకని వీడికి మాత్రమే ఫెయిల్ రావడం జరిగింది. మరి మిగతా అన్నీ కూడా 35 కంటే ఎక్కువ ఉన్నాయి. మరి పాస్ ఫెయిల్ ఎట్లా డిసైడ్ చేస్తాం మనం? ఓన్లీ తెలుగు మార్క్స్ని బట్టే కాదు కదా, ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ వాడాల్సిన అవసరం మనకుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి, ఇది కండిషను. ఇది ట్రూ అయితే ట్రూ వాల్యూ దాని తర్వాత ఇవ్వడం జరుగుతుంది, ఫాల్స్ వాల్యూ ఆ కామా తర్వాత మళ్ళీ ఫాల్స్ వాల్యూ. 3 ఆర్గ్యుమెంట్, ఇదొక ఆర్గ్యుమెంటు, ఇదొక ఆర్గ్యుమెంటు, ఇదొక ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటాం, లేదంటే పారామీటర్ అని కూడా అంటాం. మరి ఇప్పుడు తెలుగులో వాడికి 35 కంటే ఎక్కువ ఉంటే ఇంగ్లీష్లో కూడా మనం చెక్ చేస్తాం. సో దానికి పాస్ ఏరియాలో మనం ఏం పెడతామంటే ఇంకొక ఇఫ్ కండిషన్ పెడతాము. ఒకవేళ తెలుగు పాస్ అయితే, ఇఫ్ అది ట్రూ అయితే, మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ పెడుతున్నాం. మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇఫ్కి ట్రూ రిజల్ట్, ఫాల్స్ రిజల్ట్ వస్తుంది, కామా ట్రూ రిజల్ట్, పాసు, లేకపోతే ఏంటి, ఫెయిల్, FAIL, ఫెయిల్. ఓకే, మరి ఇప్పుడు ఈ బ్రాకెట్లు చూసుకోండి.
ఇది ఓకే. మరి ఇప్పుడు ఈ స్టార్ట్ అయింది, దీనికి క్లోజింగ్ ఇంకా కాల. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈడొక బ్రాకెట్ పెట్టడం జరుగుతుంది. సో ఇది క్లోజింగ్, సారీ ఇక్కడ కాదు, ఇది పాస్ ఫెయిల్. ఇక్కడ చూడండి, ఇది కండిషన్, సారీ ఇక్కడ కండిషన్ పెట్టాల మనం. ఇంకా ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే పాస్, లేకపోతే ఫెయిల్. సో ఇక్కడతోటి ఇది క్లోజ్ అయింది. చూడండి 3 పారామీటర్లు వచ్చాయా, ఇది ఇక్కడతోటి క్లోజ్ అయింది. మరి ఈ ఇఫ్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఎందుకంటే ఈ ఇఫ్కి ట్రూ ప్లేస్లో ఇదంతా వచ్చేసింది, ఈ ఇఫ్కి ఫాల్స్ ప్లేస్లో ఇది రావడం జరిగింది. ఓకే, చూడొచ్చు ఫెయిల్స్ ఇంకా పెరిగాయి. ఎందుకు పెరిగాయి, ఇక్కడ ఇంగ్లీష్లో వీడు 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 తెలుగులో పాస్ అయినా కానీ ఇక్కడ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయారు. కాబట్టి వాళ్ళకంతా ఫెయిల్ అని రావడం జరిగింది. ఓకే, ఇంకా మనం చెక్ చేయాల్సినవి ఉన్నాయి. ఈ మార్క్స్ కావాల్సి ఉంటే కొన్ని ఫెయిల్ మార్క్స్ అక్కడక్కడ పెట్టుకోండి, 1-2 చోట్ల. కొన్ని పాస్ అయ్యే విధంగా అట్లా మీరు డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఆ విధంగా పెట్టుకోండి. మరి ఇప్పుడేంటి, తెలుగు పాస్ అయ్యాడు, ఇంగ్లీషు పాస్ అయ్యాడు. పాస్ అయినప్పుడు ఇంగ్లీష్ కూడా పాస్ అయినప్పుడు ఇది ట్రూ, దీంట్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ పెడతాము. దేన్ని చెక్ చేసేదానికి, సైన్స్ని చెక్ చేసేదానికి. మళ్ళీ ఇక్కడ ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే ఏం చేయాలి, అగైన్ ఇక్కడ పాస్ అని పెడతాం. లేకపోతే వీడిక్కడ ఫెయిల్ అని పెడదాం. సో ఇక్కడికి ఇది క్లోజ్ అయింది. సో ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇది వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది, ఇది వచ్చేసి నెస్టెడ్ అనమాట. ఇది ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇది ఎక్కడ క్లోజ్ అయింది అనేది మీరు చూడవచ్చు. ఇక్కడ ఈ బ్రాకెట్ మీద క్లిక్ చేయగానే మీకు అర్థమైపోతుంది, ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. అదే ఈ బ్రాకెట్ మీద క్లిక్ చేయగానే దానికి అండర్ ఇది ఉంది అని అర్థం. లేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది క్లోజ్ అయింది అని అర్థం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయింది అని అర్థం, ఇది హైలైట్ అవుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్లా పర్ఫెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు, సైన్సు మూడింటిని కూడా మనం చెక్ చేసాం. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, పాసు ఫెయిల్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఎందుకంటే వీటిల్లో ఎక్కడ కూడా మనం 35 కంటే తక్కువ లేదు కాబట్టి మెయిన్ ఈ తెలుగు ఇంగ్లీష్ బేస్ మీదనే నడుస్తుంది వ్యవహారం. మరి ఇప్పుడు మ్యాథ్స్ కూడా తీసుకోవాలి. అంటే స్టూడెంట్ సైన్స్ కూడా పాస్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పాస్ ఏరియాలో మనం ఏం చేస్తాము, ఇంకొక కండిషన్ పెడతాం. అదేంటి, స్టూడెంట్ ఆఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే ఇప్పుడు మనం ఏం పెడతాము, పాస్ అని ఇస్తాం. సో పాస్ అని ఇస్తాము, కామా వీడికి ఫెయిల్ కాకపోతే ఫెయిల్, ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. చూడండి ఫెయిల్స్ ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి, పాస్ ఒక్కచోటే వచ్చింది. ఎందుకు, ఇవన్నీ ట్రూ చేసుకుంటూ వస్తే పాస్. ఎక్కడ ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అయినా ఫెయిల్, 4 చోట్ల ఫెయిల్ 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 అని ఇచ్చాం. అన్ని కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు మాత్రమే పాసు, లేకపోతే ఫెయిలు. ఇది మీరు ఈ విధంగా మెల్లగా బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఒకేసారి కూడా రాసేయచ్చు. నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి ఒక్కొక్కటి తీసుకొని చెప్పడం జరిగింది. ఇఫ్ తెలుగు గ్రేటర్ దాన్ 35 అయితే, ట్రూ అయితే, మళ్ళీ ఇంకా చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ ట్రూ అయితే,
కామా అండ్ సైన్స్ గ్రేటర్ దాన్ 35 అయితే కామా అండ్ మ్యాథ్స్ గ్రేటర్ దాన్ 35 అయితే, అంటే ఈ 4 35 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే దెన్ పాస్, లేకపోతే ఫెయిల్. దేనికి? దీనికి. లేకపోతే ఫెయిల్ దేనికి? దీనికి. లేకపోతే ఫెయిల్ దేనికి? ఇంగ్లీష్కి. లేకపోతే ఫెయిల్ తెలుగుకి. ఈ తెలుగు యొక్క ట్రూ ప్లేస్లో ఇవన్నీ పెట్టాము. ఈ తెలుగు యొక్క ఫెయిల్ లాస్ట్లో ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకదాని లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ఇచ్చాము, అప్పుడే ఇది మనకి రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు పాసు ఫెయిల్ వచ్చేసింది. మరి ఈ పాసు ఫెయిల్ని బట్టి మనం వాడికి లైక్ గ్రేడ్ లేదంటే రిజల్ట్, ఇట్లా రిజల్ట్ కంటే గ్రేడ్ అనే పెట్టుకుందాం. వాడు ఫస్ట్ గ్రేడా, సెకండ్ గ్రేడా, థర్డా, లేదంటే రీఅపియరా, ఇట్లా మనం గ్రేడ్స్ డిసైడ్ చేస్తాం. సో గ్రేడ్ అన్నాం. గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వీడు ఏమై ఉండాలి? కంపల్సరీగా మళ్ళీ ఇఫ్ కండిషన్. ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ పాస్ ఫెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమై ఉండాలి? వీడు కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. పాస్ అయ్యుంటే అండ్ ఒకవేళ అయ్యుంటే రిజల్ట్ మళ్ళీ ట్రూలో మనం వీడికి గ్రేడ్ ఎట్లా చెక్ చేస్తాం? యావరేజ్ని బట్టి. ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అనుకుందాం. సో వీడికి ఫస్ట్ అనే గ్రేడ్ ఇద్దాం. మీ ఇష్టం, ఎట్లయినా ఏ ప్లస్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ యాజ్ పర్ యువర్ కన్వీనియంట్. ఒకవేళ అలా కాకపోతే వాడు పాస్ అయ్యింది 70 కంటే ఎక్కువ లేకపోతే మళ్ళీ ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ యావరేజ్ ఇంకొకటి చెక్ చేద్దాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఆర్ 60 అది మీ ఇష్టం, ఎంత అంటే అంత పెట్టుకోండి. 50 అయితే వీడు సెకండ్ అని ఇద్దాం. కాకపోతే ఆ 50 కానీ కాకపోతే వీడు పాస్ అయి ఉన్నాడు కానీ 50 కూడా లేదు యావరేజ్, అప్పుడు వీడు థర్డ్. కోర్స్ ఇక్కడ అందరికీ 50 కంటే ఎక్కువ ఉంది, థర్డ్ ఎవరు రారు. మీరు కావాల్సింటే అక్కడ మార్కులు ఇచ్చేటప్పుడే ఎక్సెల్ షీట్లో ఎక్కించుకొని తగ్గించుకొని అట్లా చేయండి. సో వీడు థర్డ్ అవుతాడు అనమాట. అలా కూడా థర్డ్ ఇక్కడ చూడండి, స్టూడెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ట్రూ అయితే సెకండు, లేకపోతే థర్డు, రెండు వచ్చేసాయి ఇక్కడ. కండిషను ట్రూ ఫాల్స్. సో ఇది ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. మరి ఇప్పుడు వీడు ఫస్ట్ స్టూడెంట్ యావరేజ్ గ్రేటర్ దాన్ 70 అయితే ఫస్ట్, లేకపోతే కదా సెకండ్లోకి వచ్చింది. సో ఇక్కడ 3 పారామీటర్స్ అయిపోయాయి. ఇది ఆర్గ్యుమెంట్ కండిషను, ఇది ట్రూ వాల్యూ, ఇదంతా కూడా ఫాల్స్ వాల్యూ. ఫాల్స్ అయితే సెకండ్లోకి వస్తాడు. ఇక్కడ కామా అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది. సో బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు అసలు వాడు పాసే కాకపోతే ఇదంతా కూడా పాస్ అయినప్పుడు వచ్చే వ్యవహారం ఇదంతా, అంటే ట్రూ ప్లేస్లో కామా మీకు ఇప్పుడు రీఅపియర్ అని దాని యొక్క ఫాల్స్ ప్లేస్లో నేను రీఅపియర్ అని ఇస్తున్నాను. సో దట్స్ ఆల్. ఇప్పుడు ఇది ఇక్కడ క్లోజ్ అయింది. సో ఎంటర్ ప్రెస్ చేయండి.
సో దీన్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఎక్కడైతే ఫెయిల్ అయి ఉన్నాడో అక్కడంతా రీఅపియర్ అని వచ్చింది, మిగతా అంతా వీడికి ఫస్ట్ సెకండ్ అని వచ్చింది. ఎందుకంటే వీడు 70 కంటే తక్కువ ఉన్నారు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం, ఇక్కడ కూడా సెకండ్ వచ్చింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ రావాలి. యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు దెన్ ఫస్ట్. ఓకే, అది రౌండ్ అప్ చేయడంలో మీకు ఫాల్ట్ ఉండొచ్చు, ఎందుకంటే పాయింట్లు వచ్చాయి కదా. ఇక్కడ మనం ఇక్కడ ఫంక్షన్ కూడా అప్లై చేయొచ్చు. ట్రంక్, రౌండ్, ఈ ఫంక్షన్స్ అన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. వాటిని యూజ్ చేసి కూడా మనం ఇక్కడ వీటిని చేయొచ్చు. ఈ పర్టికులర్ దీన్ని తీసుకొని యావరేజ్ తీసుకొని. ఓకే, ఈ రెండు ఎగ్జాక్ట్గా ఫస్ట్ వచ్చాయి, 70 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇలా మనం ఈ గ్రేడ్ని క్యాల్కులేట్ చేయొచ్చు ఇఫ్ కండిషన్ ద్వారా. ఇదండి మనకి మెయిన్గా ఈ లాజికల్ ఫంక్షన్స్లో వాడేవి ఇవి. మరి ఇవి కాకుండా మనకి లైక్ ఇక్కడ చూడొచ్చు బిట్ అండ్ అని ఉంది. రిటర్న్స్ బిట్ వైజ్ అండ్ ఆఫ్ 2 నెంబర్స్. బిట్ అంటే మీకు బైనరీ డిజిట్. బైనరీ డిజిట్ సపోజ్ నేను ఇక్కడ ఒక లైక్ ఒక కార్డ్ తీసుకుంటున్నాను. సో ఒక కాలం తీసుకుంటున్నాను. ఏదో పేరు లాజిక్ అని పేరు పెడుతున్నాను. సో బిట్ అండ్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ సపోజ్ 6,5 6,4 అనుకుందాం. ఆ రెండింటిని అండ్ చేస్తుంది. అండ్ అంటే ఇక్కడ వాటి 6కి బైనరీ డిజిట్ ఎంత, ఇది చూడండి రిజల్ట్. ఈ సమ్ తీసేయండి వద్దనుకుంటే, ఓకే ఉంచనైనా ఉంచండి. 4 వచ్చింది. అంటే ఈ రెండింటిని అండ్ చేస్తే 4 రావడం ఏంటి అంటే, మీరు కావాల్సింటే క్యాల్కులేటర్ తీసుకొని 6కి బైనరీ ఎంత, 4కి బైనరీ ఎంత అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. బైనరీ నెంబర్స్ ఇవి మామూలుగా వాడేటి డెసిమల్ నెంబర్స్. బైనరీ నెంబర్స్ అంటే 1 0 0 0 1 ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ మీరు ప్రోగ్రామర్ అని తీసుకోండి. ఇక్కడ 6కి బైనరీ నంబర్ ఇది, ప్లస్ ఇక్కడ దీనికి మనం అండ్ అనేది అండ్ అని ఇచ్చాం. బిట్ వైజ్ అండ్ 4 అని ఇస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 4 వచ్చింది ఫైనల్గా. అది ఎందుకంటే 6కి మనం చూసినట్లయితే ఈ 6కి బిట్ బైనరీ డిజిట్ ఏంటి అనేది మీరు బ్యాక్కి వెళ్ళి చూసినట్లయితే అది అండ్ ఇది చేస్తే మనకి 1 0 0 0. దాని కింద దానిపైన మనకి 6 యొక్క ఇదేంటి 0 1 1 0. ఈ రెండింటిని అండ్ చేసినట్లయితే 0 1 1 0 ప్లస్ ఇది అఫ్కోర్స్ నేను సిఈ చేస్తాను. మీరు కావాల్సింటే నోట్ ప్యాడ్ తీసుకోండి. సిక్స్కి బైనరీ నెంబర్ ఇది ఏంటి 0 1 1 0 అండ్ 4 అంటాను. సరే 100 4 100 0 1 0 0 1 0 0.
సో ఈ రెండిటిని అండ్ చేసినట్లయితే మనకి 0 0 0 0 0 అండ్ చేసినప్పుడు 0 వచ్చింది ఇక్కడ. అట్లనే 1 0 0 వస్తుంది, 1 1 1 వచ్చింది. సో ఇట్లా 0 0 మళ్ళీ ఇదేటు 0 ఇట్లా ఉంది. సో మనకి 1 0 0 అంటే ఏంటి, 1 0 0 ఏంటంటే మళ్ళీ ఇక్కడ 4 అని అర్థం. ఈ రెండింటిని కలిపినా మళ్ళీ 4ఏ వస్తుంది అండ్ చేస్తే. ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ ఈ విధంగా బైనరీ డిజిట్స్ని తీసుకొని మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇక్కడ మీకు బిట్ వైజ్ ఆర్ అని ఉంది. అంటే మీరు లైక్ ఇక్కడ బిట్ ఆర్ ఏ1 అంటే ఏ1 అంటే ఇక్కడ 1 0 అని ఉంటే కూడా ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఆర్ ఇచ్చినప్పుడు మీకు ఏ వాల్యూ వస్తుందో మీరు చెక్ చేసుకో. 6 వస్తుంది. 1 1 అయి ఉన్నా ఇక్కడ సరిపోయింది అని అర్థం. అలాగే ఎక్స్ఆర్ తీసుకున్నట్లయితే మీకు ఎక్స్క్లూజివ్ ఆర్, ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఎక్స్ఆర్ వాల్యూ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది, 2 అని వచ్చింది. నెక్స్ట్ బిట్ రైట్ షిఫ్ట్, బిట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే బైనరీ నెంబర్ని 2 డిజిట్స్ లెఫ్ట్కి 2 డిజిట్స్ రైట్కి మూవ్ చేస్తే నంబర్ అనేది చేంజ్ అవుతుంది. బిట్ ఎల్ఎస్ షిఫ్ట్ ఆఫ్ నంబర్ సపోజ్ 6 అని తీసుకున్నాం, లెఫ్ట్ షిఫ్ట్ ఎల్ఎస్ షిఫ్ట్ ఎస్ ఇప్పుడు షిఫ్ట్ అమౌంట్ అని ఇచ్చా. ఎన్ని నేను 1 ఎంత షిఫ్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్కి ఆ డిజిట్స్ని అన్నప్పుడు ఆ నెంబర్ మారుతుంది, 12 అయింది. ఆ డిజిట్స్ని పొజిషన్ చేంజ్ అవుతాయి అన్నమాట దాంట్లో. అదే ఆర్ఎస్ రైట్ షిఫ్ట్, రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఆ నెంబర్ ఏమవుతుంది అనేది, ఎన్ని డిజిట్స్ షిఫ్ట్ చేయాలి అనేది ఇక్కడ థింగ్ 3 అవుతుంది ఆ నెంబర్. అంటే 6లో ఉండే బైనరీ డిజిట్స్ని మనం 1 బిట్ రైట్ సైడ్కి మారిస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్కి మారిస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ రిజల్ట్. నెక్స్ట్ ఇక్కడ కోలీస్ అని ఉంది. రిటర్న్స్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ డస్ నాట్ ఎవాల్యుయేట్ టు బ్లాంక్, రిజల్ట్స్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ డస్ నాట్ ఎవాల్యుయేట్ టు బ్లాంక్. సో ఇక్కడ ఏంటంటే ఈ కోలీస్ అనేది మనకి బ్లాంక్గా ఉందా లేదా, నల్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేస్తుంది. కోలీస్ వాల్యూ అని ఇస్తున్నాను. సపోజ్ నేను వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసానండి. ఇట్లా వాల్యూస్ కంటిన్యూస్గా ఎన్నైనా ఇచ్చుకుంటూ పోతాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఫస్ట్ వాల్యూనే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ వాల్యూతోటి అది పని లేదు. ఒకవేళ ఫస్ట్ వాల్యూ నల్ అని పెట్టామనుకోండి, NULL నల్. సో ఇప్పుడేం తీసుకొస్తుంది అది వాల్యూ మీకు చూడండి, ఫిక్స్ దిస్ నల్ ఆపరేటర్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. వై? ఇది కరెక్ట్ కాదు.
రిక్వైర్డ్. ఓకే, దీనికి వాల్యూ లేనిది ఇవ్వాలండి. లైక్ ఎలా ఉంటుందంటే మీకు ఈ వీటిల్లో ఎక్కడైనా వాల్యూ లేదు అనుకుందాం, అట్లాంటి పారామీటర్స్ ఇవ్వాలి. ఆ వాల్యూ లేని చోట మీకు నెక్స్ట్ వాల్యూ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు అన్నిటికీ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైనా నెంబర్ని తీసేసేయండి. సపోజ్ తెలుగులోనో దేంట్లోనో తీసేస్తే దాని నెక్స్ట్ నెంబరు ఆ ప్లేస్లోకి రీచ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను నల్ అని ఇస్తే అది యాక్సెప్ట్ చేయటం లేదు. డైరెక్ట్గా ఏదైనా ఫీల్డ్ని మెన్షన్ చేయండి. బట్ నేను ఇక్కడ అప్డేట్ చేస్తే అది అప్డేట్ కావటం లేదు కాబట్టి దాన్ని సో నల్ అనేది ఇక్కడ తీసుకోవటం లేదు. నేను ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా ఇవ్వాలంటే స్టూడెంట్ ఆఫ్ ఇది కూడా స్టూడెంట్ ఆఫ్ సపోజ్ ఇంగ్లీష్ అనుకుందాం. ఇంగ్లీష్లో ఎక్కడైనా నల్ వాల్యూ ఉంటే అంటే వాల్యూ లేకపోతే దాని ప్లేస్లో ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 35 అని ఇచ్చేద్దాం. ఇంగ్లీష్లో ఎవరికైనా మార్క్స్ వేయలేదు అంటే దాని ప్లేస్లో 35 రావాలి అని దీని అర్థం. అర్థమైందా? సో అదనమాట లాజిక్. మరి ఇంగ్లీష్లో మీరు అక్కడ వాల్యూ తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ దానికి వాల్యూ తీసేస్తున్నాను. తీసేసి మీరు దీన్ని సేవ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారు? రీఫ్రెష్ అంటారు. అఫ్ కోర్స్ నేను చేంజెస్ చేస్తున్నాను కాబట్టి ఈ పేర్లు అవి మార్చాను కాబట్టి నాకు రీఫ్రెషింగ్ కావటం లేదు. యూ కెన్ రీఫ్రెష్ ఇట్ డైరెక్ట్లీ. డోంట్ చేంజ్ పేజ్ నేమ్స్ ఎక్సెట్రా రీఫ్రెష్ చేసుకోవచ్చు. లేదంటే స్టార్టింగ్లోనే లోడ్ చేసేటప్పుడే మీరు అక్కడ నల్ వాల్యూని పెట్టుకోవచ్చు. ఇలాగనమాట. సో ఒకవేళ అక్కడ వాల్యూ లేకపోతే దాని ప్లేస్లో ఏం రావాలి అనేది మనకు అక్కడ చెప్తుంది. అది నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యాగర్ చెక్స్ ఎ కండిషన్ అండ్ రిటర్న్స్ వాల్యూ ట్రూ. మనకి ఇందాక ఇఫ్ లాగానే, బట్ ఏంటంటే ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకొని వస్తుంది. అది ఎలా అంటే ఈక్వల్ టు ఇఫ్ యాగర్ లాజికల్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 greater than 4 అన్నాం. ఇది ట్రూ అయితే ఏంటి అనేది మనకి రావాలి. 5 into 5 అనేది రావాలనుకుందాం. లేకపోతే 4 into 4 అనేది రావాలనుకుందాం. సో దీన్ని కార్డ్కి యాడ్ చేయండి. 5 into 5 25 వచ్చింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని క్యాల్కులేట్ చేసుకొని తర్వాత కండిషన్ దగ్గరికి వచ్చింది. ఇఫ్లో అయితే అలా కాదు. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకొని తర్వాత ఇవి ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ వచ్చింది. బట్ ఇక్కడ ఫస్ట్ ఇవి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాం కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్స్ని క్యాల్కులేట్ చేసుకొని తర్వాత కండిషన్ దగ్గరికి రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ అండ్ ఇఫ్ యాగర్. If error evaluates an expression and returns a specified value if the expression returns an error. So suppose if error దీంట్లో ఏముంది? వాల్యూ if error returns value if error if the expression is an error and the value of the expression itself otherwise. So if error అంటే సపోజ్ ఇక్కడ 5 into 5 అన్నామండి. సో వాల్యూ ఇఫ్ ఎర్రర్ 5 into 5 సేమ్ ఇచ్చేస్తా. ఏమొచ్చింది? 25 వచ్చింది. లేదంటే 5 into 4 అందాం.
ఇక్కడ కూడా 5 × 4 5 × 4 అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అయితే అది 20 వచ్చేసింది. మరి ఇది కరెక్ట్ అయితే అది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది చూడండి. అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ వాల్యూ డైరెక్ట్గా వస్తుంది. వాల్యూ ఇఫ్ ఎర్రర్ అయితే ఇది కరెక్ట్ అయితే ఇదే వచ్చేసింది, లేకపోతే ఇది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటూ ఏ అంటాను. ఏమొచ్చింది? సపోజ్ ఇంకా మీకు క్లారిటీ రావాలంటే 5 × 2 అని ఇస్తానండి. ఇది కరెక్ట్ అయితే మనకి ఏమి రావాలి? 5 × 2 మీకు 10 రావాలి. ఇది కరెక్ట్ అయితే ఇదే వచ్చేసింది. ఇది రాంగ్ అయితే ఇది వచ్చింది. మరి ఇప్పుడు రాంగ్ ఎట్లా అవుతుంది? సపోజ్ నేను వాంటెడ్గా నేను 5 × a అని ఇస్తాను. 5 × a అనేది ఉండదు కదా. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది 5 × 4 20 వచ్చింది. అంటే ఇది రాంగ్ అయితే ఇది వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఫాల్స్ అనేవి ఉన్నాయి. ట్రూ ఫాల్స్ అంటే జస్ట్ ఏం లేదు, ట్రూ ఫాల్స్ని రిటర్న్ చేస్తాయి. లైక్ దాంట్లో పారామీటర్స్ ఏమి ఉండవు. ట్రూ అంటే ట్రూని ట్రూ, దట్స్ ఆల్. దీంట్లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రూ అని వస్తుంది. ఫాల్స్ అంటే జస్ట్ ఫాల్స్ అని వస్తుంది అంతే. ఫిక్స్ దిస్ అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఈ ఫార్మాట్ ఎస్ యాక్చువల్గా ఇక్కడ లాజిక్ కౌంట్ అనే వచ్చింది. కౌంట్ కాదు మనకి కావాల్సింది, మనకి షో వాల్యూ. మనకి ఇక్కడ ఇది ఈ ఫీల్డ్ కౌంట్ కాబట్టి ఇట్లా వచ్చింది. దీంట్లో తీసుకోండి మీరు కావాల్సి ఉంటే. లైక్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ అంటే ట్రూ అని అర్థం. దాని అర్థం ఏంటి? ట్రూ అని అర్థం. చూడండి అన్ని ట్రూలు వచ్చాయి, ట్రూ 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 అని వస్తుంది. ఇక్కడ 1 అంటే ట్రూ అని అర్థం. అండ్ ఫాల్స్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ సపోజ్ లాజిక్ జస్ట్ సింపుల్గా ఫాల్స్. ఇక్కడంతా ఫాల్స్ వస్తుంది. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ కౌంట్ అనేది తీసుకుంటుంది. దీంట్లో ఇది కరెక్ట్ కాదు, మీరు 0 రావాలి. మామూలుగా అయితే 0 లేదంటే ఫాల్స్ అని రావాలి. ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే, ఎనీవే మీకు ఇంకొకటి ఉంది, స్విచ్ అనేది. ఎవాల్యుయేట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అగైనెస్ట్ ది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అండ్ రిటర్న్స్ one of the multiple possible result expressions. ఇది స్విచ్ ఇఫ్ లాగానే ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అగైన్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అండ్ రిటర్న్స్ వన్ ఆఫ్ ద పాసిబుల్ రిజల్ట్. సో దీనికి మనం ఏం చేస్తామంటే దీంట్లో ఈ లాజిక్ అనే దాంట్లోనే మనం ఏం పెడతాం, స్విచ్ అని పెడతాం దీనికి పేరు. స్విచ్ ఈక్వల్ టు లేదంటే పేరు మారుద్దాంలేండి మన సందర్భానికి తగ్గట్టు SW స్విచ్. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇదైతే ఏంటి, వాల్యూ ఇదైతే ఏంటి, ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, వాల్యూ ఇదైతే ఏంటి. సపోజ్ ఇక్కడ గ్రేడ్ ఇట్లా ఇచ్చాం కదా, దీన్ని బట్టి మనం A+, A, B, C లేదంటే ఇట్లా గ్రేడ్ ఇవ్వాలి అనుకుందాం. సో మనం ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ, గ్రేడ్, స్టూడెంట్ గ్రేడ్. స్టూడెంట్ గ్రేడ్ అనే దాన్ని మనం పెట్టాం. గ్రేడ్ వాల్యూ
ఫస్ట్ అయితే చూడండి, ఫస్ట్ అయితే రిజల్ట్ ఏంటి? ఫస్ట్ అయితే ఏ అని ఇవ్వాలనుకుందాం. దీనికి గ్రేడ్స్ అని పేరు పెట్టాను. ఆల్రెడీ గ్రేడ్ అని ఉంది కాబట్టి గ్రేడ్స్ అని పేరు పెట్టాను. ఓకే, ఫస్ట్ అయితే ఏ. తర్వాత ఒకవేళ అది అంటే ఈ గ్రేడ్ అనేది సెకండ్ అయ్యి ఉంది అనుకుందాం. సెకండ్ అయితే బి అని ఇచ్చుకుందాం. లేకపోతే థర్డ్ అయితే మనం సి అని ఇచ్చుకుంటాం. ఎల్స్ లాస్ట్లో మనకి కమా ఏది కాకపోతే నో గ్రేడ్ అని ఇచ్చుకుంటాం. అంటే ఎవరికి? రీఅపియర్ వాళ్ళకి. ఇది స్విచ్. చూడండి, ఈ గ్రేడ్ అనేది ఫస్ట్ ఇచ్చాం. ఇది ఫస్ట్ అయితే ఏ, సెకండ్ అయితే బి, ఇట్లా చూడండి. సెకండ్ ఉన్న వాళ్ళకందరికీ బి వచ్చింది, ఫస్ట్ ఉన్న వాళ్ళకందరికీ ఏ అని రావడం జరిగింది, వీళ్ళకంతా నో గ్రేడ్ అని రావడం జరిగింది. ఈ విధంగా స్విచ్ ఒక వాల్యూని పెడతాం. ఇది ఏంటి, ఫస్టా సెకండా థర్డా అనేది దాని పక్కనే ఫస్ట్ అయితే ఏంటి, సెకండ్ అయితే ఏంటి, ఇట్లా మనం ఈ గ్రేడ్స్ ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా ఈ లాజికల్ ఫంక్షన్స్ అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి మీకు ఈ లాజికల్ క్యాల్కులేషన్స్ చేసే దాంట్లో. ఓకే.